చాలాసార్లు ఆడినా. వాడే ఉన్నా ఆల్రెడీ. నేను కొన్న తర్వాత 1 month తర్వాత వీడియో అయితే రికార్డ్ చేసాను. ఎందుకంటే వాడిన తర్వాత రివ్యూ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. మనం వాడకముందుకే ఏదో కొన్నాం కదా అప్పుడప్పుడు చెప్పుడు కాదు మనకైతే. సకా దానిది అన్బాక్సింగ్ చేసి టైం ఎందుకు వేస్ట్ అని మొత్తం అయితే సర్దేసినామా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా ఉందో చూపిస్తా. ఇప్పుడైతే మనకు కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. అవునైతే అయిపోయింది. చలో సిస్టమ్ గిట్ అయితే ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. మీకైతే మొత్తానికి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చే కంటెంట్లు మామూలు ఉండవు. దీని లోపల గిట్ట 2 ర్యామ్ స్టిక్లు అయితే 8GB ర్యామ్ స్టిక్లు అయితే. గ్రాఫిక్స్ కార్డ్ అయితే లేదు, మనం వేసుకోవచ్చు. 5000 నుంచి స్టార్ట్ అయితే ఉంది. మనం ఎంతదైనా వేసుకోవచ్చు. బేసిక్ 5000 సరిపోతే GTA 5 అయితే ఆడొచ్చు మామ. 5000కి వర్త్ అసలు. GTA 5 అయితే ఆడొచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఆల్రెడీ అయిపోయింది మొత్తం. కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఫోటో గిట్ట అమ్మవారుతుంది కాబట్టి. ఇప్పుడైతే చూపిస్తాగాని మీకు అయింది. ఇప్పుడు గేమ్ ఆడతా. గేమ్ ఆడి మీకు ఫ్రీ ఫైర్ గిట్ట అన్నీ ఎక్కించే ఉన్నాయి ఆల్రెడీ. మీకైతే అన్నీ ఎక్కించినా కాబట్టి నేను ఇది కూడా గేమ్ ఆడేస్తా. అండ్ కనెక్షన్లు మీకు ఇంకో కనెక్షన్ చేయడం మర్చిపోయా, ఆగండి. కింద మ్యాట్గా కీబోర్డ్ మౌజ్ అయితే వచ్చింది. దాంతో వచ్చేది ఇది కీబోర్డ్ మౌజ్, ఇది కాదు. నేనైతే సపరేట్ కొనుక్కున్నా, ఎందుకంటే అది కొంచెం నాకు అలవాట్లేదు. అందుకని బాగుంది మామ. అది గిట్ట సౌండ్ బాగుంది. ఇంకా అది మొత్తం స్ప్రింగ్ కీబోర్డ్లు బాగుంటుంది. చూడండి ఓవరాల్గా మన సిస్టమ్ ఇలా ఉంది. కాకపోతే బ్లాక్ కలర్ కీబోర్డే బాగుంటుంది దీనికి పెడితే లుక్. ఓకే, మనకైతే ఫ్రీ ఫైర్ అయితే ఎక్కింది చూడండి, చూసుకోవచ్చు. మనకైతే ఇప్పుడైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు మంచిగా ఉంటుంది గేమింగ్ కానీ ఏదైనా. ఇప్పుడైతే నాకైతే చూద్దాం. ఇప్పుడు చూడండి ఓవరాల్గా చూపిస్తాను. మీరు అయితే ఇంకొకరైతే లైక్ చేసుకోవాలి, లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతలోపు. చూడండి ఇప్పుడు గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకైతే గేమ్ ఆడి చూపిస్తా. అండ్ కొంచెం చూసుకోవచ్చు నా కంట్రోల్స్ అయితే ఇవి. ఆల్రెడీ నేను ఆడినా, చాలాసార్లు ఆడినా. వాడే ఉన్నా ఆల్రెడీ. నేను తర్వాత 1 month తర్వాత వీడియో అయితే రికార్డ్ చేసాను. ఎందుకంటే వాడిన తర్వాత రివ్యూ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. మనం వాడకముందుకే ఏదో కొన్నాం కదా అప్పుడప్పుడు చెప్పుడు కాదు. ఎప్పుడైనా సరే మనం వాడకముందుకే ఏదో కొన్నాం కదా అప్పుడప్పుడు చెప్పుడు కాదు. మనకైతే గ్రాఫిక్స్ కార్డ్ లేదు కాబట్టి దీంట్లో ఇట్లా కొంచెం బ్లాక్ కనిపిస్తుంది ఇక్కడ. కానీ గేమ్లో పోతే బాగా అనిపిస్తుంది. నేను చూపిస్తాను. ఇన్వైట్ పెట్టకుండా వీడియో చేస్తున్నా యూట్యూబ్లో. ఇవాళ ట్రైనింగ్ టౌన్కి వెళ్ళి నా సెట్టింగ్స్ అండ్ అన్నీ చూపిస్తా. పీసీ ప్లేయర్స్, పీసీ మీకు ఇంకోటి చూసుకోవచ్చు. మీకు పీసీ అని ఇట్లా కనిపిస్తుంది సింబల్ వచ్చేసి ఇక్కడ. ఇక ఓవరాల్గా నా సెట్టింగ్స్ అయితే ఇవి. రన్కి ఈ పెట్టుకున్నా మొత్తం ఇక చూసుకోవచ్చు. ఇక మీకైతే కంట్రోల్స్ అయితే చూపిస్తా. అట్నే ఆడి గిట్ట చూపిస్తా. గేమ్ స్పీడ్ ఎమోట్ అన్నీ మీకు ఓవరాల్ టోటల్గా చూపిస్తా. అయితే గన్ తీసుకుందాం. నెంబర్ డౌన్ ఒకటి, ఇది ఒకటి. ఫుల్ స్క్రీన్ వెళ్దాం, హాఫ్ స్క్రీన్లో ఆడదాం. చలో చూసుకోవచ్చు. ఓన్లీ రెడ్ నెంబర్ అని నేను చెప్పా. అది పడ్డ తీరు పడుతుంది, చెప్పలేము. ఎంత పీసీ అయినా హ్యాకర్ షాట్లు లెక్క కొట్టలేము కదా. చూసుకోవచ్చు. నాకు కొంచెం ఆడనికి రాదు అంతే. నాకు బేసిక్ కొత్తనే. ఇదిగోండి, ఎంత స్పీడ్ ఎమోట్లు ఇస్తుంది చూడు, అసలు మామూలు ఉండదు. మనకు కొంచెం కొత్త మొత్తం ఆన్ని కాదు కాబట్టి ఇక అట్లా ఆడుతున్నాం. కానీ వన్ ట్యాప్ మాత్రం పర్ఫెక్ట్ పడుతుంది. చూసుకోవచ్చు పర్ఫెక్ట్. మీకు ఇలా డౌట్ లేదు. హెడ్ షాట్స్ మాత్రం పక్కా పడతాయి. కానీ మీకు రావాలి అంత ఆనికి. మీకేం రావాల్సింది మౌస్ ఒకటి కాదు, కీబోర్డ్ రావాలి మీకు అంతే. కీబోర్డ్ ఆపరేటర్ వస్తే చాలు. రన్ చేయాలి. గన్ తీసిన, పరిగెత్తిన, జంప్ చేసిన, గన్ తీయాలి. ఇప్పుడు జంప్ చేసి గన్ తీసి ఫైర్ చేసి గన్ వదిలి పరిగెత్తాలి. ఆగిపోతున్నాను నేను అక్కడ. ఒక మిస్టేక్, కొంచెం పరిగెత్తాలి. ఇప్పుడు
అవు పరిగెత్తాలి. అవు అట్లా మిస్ అవుతున్నాయి నాకు షార్ట్స్ అని. ఏం కిక్ షాట్ పడ్డది. అట్లా బుర్ర పాడైతే మీరు ఆడవచ్చు గేమ్ ప్లే. ఇట్లా కొట్టి స్పీడ్ ఎమోడ్ గిట్ వేయచ్చు. ఇక రీలోడ్ ఎమోడ్ అయితే చెప్పక్కర్లేదు, మైండ్ పోతుంది. ఇక రీలోడ్ ఎమోడ్ చెప్పక్కర్లేదు, మైండ్ పోతుంది, చూసుకోవచ్చు. చూడండి ఓ క్రేజీ కేసీపీడీ ఉంటుంది. నా కంట్రోల్స్ అనమాట. మీరు ఇక్కడ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. మీకు అనేది తీసుకుంటే అయితే బాగానే ఉంటుంది. నన్ను అడిగితే నేనైతే 100% తీసుకోమని చెప్తాను. ఎందుకంటే తర్వాత మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కనెక్షన్స్ అసలు ఎలా ఉన్నాయో అక్కడ. ఇది వచ్చేసి పవర్ కేబుల్ 200 యూనిట్స్. ఇక మిడిల్ క్లాస్ మామ. చూడండి తాళ్ళు ఎలా ఇచ్చాను. అదిగోండి అక్కడ వైఫై ఉంది, అక్కడ అది, ఇక్కడ చూడండి అసలు గ్యాప్ లేదు అన్నమాట. ఏం పెడదామని ఇప్పుడు గ్యాప్ లేదు అక్కడ. సో మీకు వీడియో క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూపించాలి కదా. సరాసరిగా మనం అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇగో ఇన్స్టాగ్రామ్ గిట్ట డౌన్లోడ్ చేసాను నేను. మీ కింద చూసుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ గిట్ల ఉంటుంది. అదిగోండి యూట్యూబ్ పక్కన ఇన్స్టాగ్రామ్ గిట్ట ఎక్కిచ్చి పెట్టిన. ఇదిగోండి ఈ ఛానల్లో చూసి నేనైతే కొన్నా అనమాట. మనం ఉన్నది ఇగో ఇది. అని మన లాస్ట్ ఎప్పుడో వీడియోస్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ వీడియోస్ ఉంటాయి అన్నీ ఇతని ఛానల్లో చూపిస్తా. ఆగండి. దగ్గరకు వస్తున్నట్టుంది. ఇగ్గండి. బట్ చిన్న చేంజ్ లెక్క ఏం లేదు. ఇదే కీబోర్డ్ ఒకటి మార్చిండు అంతే. వాయిస్ అయితే మ్యూట్ చేయాలి యూట్యూబ్లో, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. సో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నా. ఇప్పుడైతే సేమ్ టు సేమ్ అని నేను చెప్తా, ఎందుకంటే సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ నాదే. ఇతను గేమ్ గిట్ట చాలా బాగా ఆడాడు. చూడండి మీరు, నాకు ఆడనికి వస్తలేదు అంతే. చూడండి ఇప్పుడు హెడ్ షాట్ కొడతాడా, కొడతాడా అనేలో కొట్టిండు. మళ్ళీ గన్ తీసిండు, పరిగెత్తిండు. మౌస్ చూపిస్తుండు, నా ఛానల్కి యూజ్ చేస్తున్నాను ఏదో సంథింగ్ చెప్తుండు. ఈ ఛానల్లో గిట్ట రివ్యూలు బాగా చేస్తాడు, కానీ హిందీ అనమాట. మనమైతే తెలుగులో రివ్యూస్ చేద్దాం. మీరైతే సపోర్ట్ చేస్తే మాత్రం మనం ఇలానే చాలా చూపించి అయితే చేద్దాం. అది కూడా అసలు మామూలుగా ఆడాడు అనమాట. ప్రతిదీ బాగా ఆడతాడు అబ్బా. గేమ్ ప్లే గిట్ట బాగుంటుంది. అతనైతే అన్ని కనెక్షన్ ఇవ్వలేదు. నేను ఏంటంటే దీనికి కనెక్షన్ ఇచ్చేసిన, ఇంకోటి ఫ్యాను, ఏదో టేబుల్ ఫ్యాన్ మామ, టేబుల్ ఫ్యాన్ ఇక అన్నిటికీ అట్లా కనెక్షన్ ఇచ్చేసిన అట్లా అనమాట. ఓవరాల్గా చూసుకోవచ్చు ఎన్ని కనెక్షన్లు ఆడ. ఓకే, ఇక లేట్ లేకుండా మీరైతే ఇక లైక్ చేసుకుని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. అందరికీ బాయ్.